కీర్తన 110 బైబిల్ గ్రంథం ఉంటే చూడండి. కీర్తన 110 చదువుతావమ్మా? చదువు మరి. 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు అయిష్టముగా అబ్బా ఇప్పుడు ఎందుకు మందిరంలోనికి వస్తున్నాం? వాక్యము దగ్గరకు వస్తున్నాం. IBFలోనికి 7HP ఎందుకు వస్తున్నామంటే యుద్ధం చేయటానికి. యుద్ధం క్రైస్తవ జీవితం యుద్ధం. బ్యాటిల్ అంటారు. యుద్ధం. బ్యాటిల్ అనే మాటలో మొదట బి అనే మాటకు బి అంటే బోతార్, యుద్ధం. యేసు ప్రభువారు పుట్టినప్పటి నుండి యుద్ధం ప్రారంభమైంది. 33.5 సంవత్సరాలు యుద్ధం చేశాడు సైతానుతోనూ మనుషులతోనూ. ఏమేమి ఆయుధాలు తీసుకున్నాడు? కత్తులు, గొడ్డళ్ళు, ఈటెలు, బాకులతో యుద్ధం చేశాడా? లేదు. ప్రేమతో, జాలితో, ఓర్చుకుంటూ, సహించుకుంటూ, తగ్గించుకుంటూ. ఎన్ని చెప్పాను చెప్పు. 1 ప్రేమతో, 2 జాలితో, 3 ఓర్పుతో, 4 సహనముతో, 5 అన్నీ నేనే చెప్పడా? యేసు ప్రభు వారి ఆయుధాలు ఇవన్నీ. యుద్ధం చేయాలి. క్రైస్తవ జీవితమే యుద్ధం. అందుకనే మనం సరదాగా ఒక పాట పాడతాం. నా శత్రువులు. పాడరే? తాగుతున్నారా? తాగండి. నా శత్రువులు. శత్రువులు ఎవరు? 3 శత్రువులు ఉన్నారన్నాడు యేసయ్య. 1 శరీరం, 2 లోకము. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్. 1 శరీరం, 2 మనుషులు, 3 సైతాను. నేను ఈ మాట చెప్తుంటే ఇంకొక ఆమంటుంది, మరి మా అత్తగారు సైతానా? నువ్వే పెద్ద సైతానివి. నా కోడికోడు, నీ కోడికోడి దెయ్యమా నీకు? యుద్ధం, ఓర్పుతో యుద్ధం. నీ కోడికోడి మాట్లాడకపోయినా, అత్త మాట్లాడకపోయినా, ప్రైజులాడు అత్త, ప్రైజులాడి కోడికోడి అనాలి నువ్వు. ప్రైజులాడి చెల్లి, ప్రైజులాడు అన్నయ్య. యుద్ధం, ఓర్పుతో యుద్ధం, సహనముతో యుద్ధం, ప్రేమతో యుద్ధం. శత్రువు ఓడిపోవాలి. ఎవడు ఈ లోకముతో ఫ్రెండ్షిప్ చేస్తాడో వాడు దేవుడి మీద కాలెత్తి విరోధం అవుతాడట. దేవుడి మీదే కత్తి తోస్తాడు. ఎవడు ఈ లోకం అంటే మనుషులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. మనుషుల ఆచారాలు, మనుషుల పద్ధతులు, మనుషులు రంగవల్లీలు, మనుషులు ప్రేమవల్లీలు, పెళ్ళిళ్ళు, దినాలు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మంచి రోజులు, చెడ్డ రోజులు చూసావా? దేవుడిని శత్రువుగా చూస్తున్నావు నీవు. ఓర్చుకోవాలి, దేవుడినే చూడాలి. యుద్ధ సన్నాహ దినమట ఇది. అబ్బా. యేసు ప్రభు వారు పోరాడాడు. సైతాను గాడిని చితక కొట్టాడు. ఆయన 33.5 సంవత్సరాలు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. భయపడొద్దు, యేసయ్య నీ తరపున ఉండి ఆయనే యుద్ధం చేస్తాడు. జ్వరాలతోనూ, అప్పులతోనూ, కష్టాలతోనూ, కన్నీటితోనూ, నిందలతోనూ, అవమానములతోనూ దుష్టుడైన సైతానుడు ఆయుధాలు పెట్టుకొని నీ మీదకు వచ్చినప్పటికీ యేసయ్య నీ తరపున ఉంటాడు. అందుకే ఒక పాట పాడారు. ఎవరంటే చాలా కాలం క్రితము భక్సింగ అయ్యగారు వాక్యం చెబుతున్నప్పుడు
ఆ ఆ మందిరంలో రోజు కొంపల దగ్గరికి వెళ్ళి ఇల్లు కడిగి, గిన్నెలు కడిగి, బట్టలు బాది, ఇల్లు శుభ్రం చేసే ఒక ఆమె, రాని ఆమె ప్రసంగాన్ని నీకులా కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహు జాగ్రత్తగా ఆలకించి ఆమె పాట రచించి తన కొడుకు చేత రాయించి అది తీసుకుని వెళ్ళి భక్సం గారికి ఇచ్చారంట. ఆయన అంతా చదివి అంతా చూచి ఆయన ఏమన్నాడంటే, గుడ్, మే గాడ్ బ్లెస్ యూ, ఒకటే మాట చెప్పారట. చాలా మంచిగా ఉంది, దేవుడు నిన్ను దీవించును గాక. మేము మా పిల్లలు ఇంకా చిన్నవాడు, ఇంకా పాప మా పెద్దమ్మాయే పుట్టింది. అప్పుడు విశాఖపట్నం నుండి హైదరాబాద్కి పాసెంజర్ ఉండేది, ఈ పందిమూతి పాసెంజరు. అది సీతంపేటలో ఆగుద్ది. అది మేము సాయంకాలం 4 గంటలకి ఎక్కాం. తెల్లవారి 6 గంటలకి హైదరాబాద్లో దింపింది. మేము వెళ్ళినప్పుడు మా పాప, పెద్ద పాప 2 సంవత్సరాలు. మేము ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు పాడుతున్నారండి ఈ పాట. ఆ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి పాటను దేవుడు ఆశీర్వదించాడట. ఒక్క స్త్రీ రాని ఆమె, గిన్నెలు కడుక్కునే ఆమె రాసినటువంటి పాట. మీరు బోళ్ళంత చదివారు, బోళ్ళెన్నిసార్లు స్కూల్కి వెళ్ళారు, బోళ్ళని మాటలు చెప్తారు, బోళ్ళని వంకర మాటలు చెప్తారు. నీ బతుకులో నీ నోరంతా కూడా మున్సిపాలిటీ కుండి. ఎప్పుడైనా దేవుడు మాటలు కానీ దేవుడు పాటలు కానీ పాడావా? అబ్బా సరే, మీ సంగతి ఎందుకులే కానీ ఆమె సంగతి చెప్పారు. ఆమెకి కాగితం కానీ ఆయన ఓకే అన్నారు. అది పాటల పుస్తకాల్లో ఎక్కిచ్చేశారు, సిఎన్ పాటల పుస్తకాల్లో ఎక్కించారు. ఆ పాటలో మొదటి వచనం, యుద్ధ శూరుండే హోవా, నా బలము నా గానము. అబ్బా ఎంత అద్భుతమైన పాట! అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పాటలో జీవం ఉంది. యెహోవా నా బలమా, ఆ పాటలో జీవం ఉంది. దేవుని మాటలో, దేవుని పాటలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు. కనుక దేవుని వాక్యములోనే ఎత్తి పాటలు రాశారు. అంతే, పాట పాడినా వాక్యం చదివినా ఒకటే. యెహోవా, ఇది మాట. యెహోవా, దీర్ఘం తీయటమే పాట. 2 యెహోవాయే. యుద్ధ సన్నాహ దినమున జ్ఞాపకం చేసుకో. నువ్వు మందిరంలోనికి వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడే కానీ, శవనచిపికి వచ్చేటప్పుడే కానీ, మనుషులు కానీ, జబ్బులు కానీ, నొప్పులు కానీ, జ్వరాలు కానీ, ప్రయాణాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఆళ్ళ దినాలు కానీ, నీ దినం కానీ అడ్డం వచ్చిందా, శత్రువు చేతులు ఓడిపోయేవే. శత్రువు చేతులు దొరికితే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారో తెలుసా మీకు? తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి, రోమియులు వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువుల్ని రంపంతో కోసేస్తారు, పొట్ట దగ్గర కోసేస్తారు. నాలికని బయటికి లాగి కోసేస్తారు. అటువంటివి దేవుడి కొరకు అనుభవించారు. అబ్బా ఎంత అనుభవించారంటే వాళ్ళు. ఆ పోరాటములో దేవుడు మా తరపున ఉన్నాడు. దేవుని కొరకు ఏలాగున్న రక్తాలు దారిపోయుట దేవుడికి ఇష్టం. అంతే. మాటలు పడుట, నిందలు పడుట, నువ్వు బుస్సమని తాచుపాములాగా ఎత్తుతున్నావు. నువ్వు కోపం ఇంకా చచ్చిపోలా. నీ బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు, బుజ్జమంటలో బతుకుతున్నాయి, నీళ్ళేని బాయిలో నిచ్చినేసి వాడు సావో అని అన్నాను. నేను మొన్న అక్కడ అన్నాను, పెత్తాటిపల్లిలో. నేను అన్నానా? పౌరుషం తెచ్చుకో. ఇది 9వ నెల కనుక చెప్తున్నాను. ఇది సైతాను గాడి నెల. దొరికిపోవద్దు, శత్రువుకి దొరికిపోవద్దు.
సైతానికి దొరికిపోవద్దు. జబ్బులు, రోగాలు, బలహీనతలు, అనారోగ్యాలు లేనివాడెవడండి? లేనివాడెవడు? అందులో శరీరములో ఉన్న బలహీనతలు, అనారోగ్యాలు తెలియని దేవుడు కాదు మన దేవుడు. అన్ని అవయవాలు కలిగి చేసిన వాడికి అన్ని అవయవాలలో ఉన్నటువంటి బలము, శక్తి దేవుడికి తెలుసు. అయినా సరే నా ప్రభువుని నేను గొప్ప చేయాలి, సైతాను గాడి తలకాయ చితక కొట్టాలి. ఆరాధనకు ఊరు పొలిమేరలు దాటావా, సైతాను గాడితో చేతులు కలిపి సైతాను గాడిని ముద్దు పెట్టుకొని మళ్ళీ ఏమి ఎరగని నంగనాసి టుంగు బుర్రలాగా మందిరంలోనికి భర్త దగ్గరికి వచ్చి అప్పుడు దాకా ఆ ఎదుటోడితో కూలికి ముద్దులాడి మాట్లాడి అరే అప్పుడప్పుడు వస్తూ ఉంటానని భార్య చెప్పి భర్త దగ్గరికి వచ్చి ఏమండే పదండి బండి మీద ఎక్కుదాం పదండి అంటే తీసుకెళ్తాడా? సైతానా ఓడిపోయావా? ఇది యుద్ధం. క్రైస్తవ జీవితమే యుద్ధం. మందిరంలోనికి వచ్చేటప్పుడు, 7HPకి వచ్చేటప్పుడు ఎటువంటి బలహీనతలు ఉన్నప్పుడే డాక్టర్ గారండి. జబ్బులు ఉన్నప్పుడే డాక్టర్ గారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే డాక్టర్ గారు మరే నాకేదో ఒక గోలు వేయండి, నాకేదో ఒక సూది చేయండి, నాకేదో ఆపరేషన్ చేయండి, నాకు సరదాగా నేను కూడా పడుకుంటానండి అని ఎవడన్నా వెళ్తాడా? వెళ్ళడు. వెళ్ళేవాడు ఎవడంటే ఆడు మూర్ఖుడే. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాము? రోగి అయినప్పుడు వెళ్తాం. మందులు ఎప్పుడు ఇస్తారు డాక్టర్ గారు? రోగి అయినప్పుడు. మన పరలోకపు డాక్టర్ గారు దగ్గరకు వచ్చావు, నీ శరీరంలో ఉన్న అణువణువు ఆయనేమో నువ్వు చెబితేనే తెలుసుకుంటాడు. ఆయన ఎక్స్రే తీస్తేనే తెలుసుకుంటాడు డాక్టర్ గారు, స్కానింగ్ తీస్తేనే తెలుసుకుంటాడు డాక్టర్ గారు. కానీ పరలోకపు డాక్టరు నిన్ను తల్లి కడుపులో అవయవాలతో కలుగు చేసినప్పుడు నీ అవయవాలలో నువ్వు చెప్పనవసరములా, యేసయ్య నిన్ను చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి చెప్పనవసరంలా, నాకు ఈ నొప్పి ఉంది నాయన, ఆ నొప్పి ఉంది నాయన, ఈ బలహీనత ఉంది నాయన, నువ్వేం చెప్పనవసరంలే, ఆయనకి తెలుసు. నువ్వు దేవుడిని స్తుతించు, గంట సేపు మానకుండా హల్లెలూయా 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 దెయ్యాలను హల్లెలూయా 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 అని అను. నువ్వు ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నావో దేవునికి తెలుసు. ఎవరిదా ఈ 7HP? ఎవరిదరా? ఎంక్వైరీ కావాలా నీకు? నువ్వేమన్నా వాళ్ళకి చేస్తావా? కుటుంబానికి ఏమైనా చేస్తావా? ఆ పిల్లలకి ఏమైనా చేస్తావా? నువ్వు ఎవడి పేరు నీకు అవసరం లేదు. నీ పని ఏమంటే దేవుని పాదాల దగ్గర స్తుతించటమే, ఆయన మాట వినటమే. ఎవరా అని ఏమి అవసరంలే, వాళ్ళ ఇంటి పేరు అవసరంలే, వాళ్ళ పిల్లల సంగతి నీకు అనవసరం. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి, అంతే చాలు. నువ్వు దేవుని దగ్గర యుద్ధం చేయటానికి వచ్చావు. ఆ కుటుంబానికి ఉన్నటువంటి సమస్తమైన దుష్ట దురాత్మ అంధకార శత్రువులు మనసును బలహీనపరిచే శత్రువులు, శరీరమును బలహీనపరిచే శత్రువులు. 3 శత్రువులు గుర్తుపెట్టుకో. 1 నీ శరీరమే శత్రువు, నీ బద్ధకమే శత్రువు, నీ సోమరితనమే శత్రువు, నీ కోపమే శత్రువు, నీ పగే శత్రువా. సరదాగా పాడతావు నువ్వు పాడా. నా శత్రువుల్లో నన్ను చోటినను నరకపు పాశము లరికాటినను వరదవలే భక్తి హీనులు పొర్లిన. వరదలు వస్తూ ఉంటాయి. వరదల్లో వచ్చినప్పుడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, పచ్చివి, పండువి, ఎండిపోయినవి, నానా రకాలన్నీ కూడా కొట్టుకొని వస్తూ ఉంటాయి. మందిరంలోనికి, పండగల్లోనికి, కిస్మిస్కి, మళ్ళీ ఈస్టర్కి, ఆ పండగలకి, ఈ పండగలకి అప్పుడప్పుడు మందిరంలోనికి ప్రవాహంలాగా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ భక్తి లేనోళ్ళు, భక్తిహీనులు. వరదవలే భక్తి హీనులు పొర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా. నువ్వు స్తోత్రాలు విడిచిపెట్టొద్దు, మందిరాన్ని విడిచిపెట్టొద్దు, వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, ఆరాధన విడిచిపెట్టొద్దు, 7HP విడిచిపెట్టొద్దు.
యేసయ్యా, నేను 7 HP వచ్చిన దగ్గర నుండి అస్సలు నేను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు అన్నవాళ్ళు లేచి నిలబడని సపలు కొడతామా? విడిచిపెట్టావా? నువ్వు విడిచిపెట్టినట్లుగా దేవుడు నేను విడిచిపెట్టేస్తే సాతానుగాడు ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయేవాడు, నీ పటము ఇంట్లో వెలిసేది. విడిచిపెట్టొద్దు. దేవుడు ఎవరు అంటే, ఒక్కసారి నీ చేతిలో చెయ్య బాప్తీసములో ఇచ్చినప్పుడు వాగ్దానం చేసావు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు విడిచిపెట్టావో పశ్చాత్తాపపడు, ఏడువు. కన్నీళ్లతోనే నీ పాపములన్నీ కూడా కొట్టుకుపోవాలి. హల్లెలూయా, ఊరక చేతులు ఎత్తడం కాదు, దుఃఖపడాలి. దుఃఖపడువారు ప్రపంచంలో ముఖేష్ అంబానీ కంటే 1 కోటి రెట్లు గొప్పవాడు. డబ్బున్నవాడు గొప్పవాడు కాదు, పదవులు ఉన్నవాడు గొప్పవాడు కాదు. యేసయ్య మాటను వినండి. దుఃఖపడువారు ధన్యులు. ఒక మాట అన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, సాక్రమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు, పాట పాడుతున్నప్పుడు, పాపిని అన్నప్పుడు దుఃఖపడలేదా? 8 దెయ్యాలు నీ లోపల ఉన్నాయి. దెయ్యమా. దెయ్యాలు మగయ్యి ఉంటాయి, ఆడవి ఉంటాయి, పిల్లవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ముసలవి ఉంటాయి. దెయ్యాలు తెలుసా మీకు? పడుచు గొర్రెలు ఉంటాయి, ముసలి గొర్రెలు ఉంటాయి, మళ్ళీ కౌమారం గొర్రెలు ఉంటాయి, కొదమ గొర్రెలు ఉంటాయి. కొదమ సింహం అంటే చిన్న పిల్లలు. ఇప్పుడు సైతాన్ గాడికి ఎవడు కావాలి? యవనస్తులు అంటే ఎవరు? ఇప్పుడు నా ఎదురు కూర్చుంది ఏమి యవనస్తురాలు. ఎవరు? రూతక్క. నేను మిమ్మల్ని ముసలి అన్నానా? నువ్వు గుడికి రాకపోతే ముసలిదానివే, పాటలు పాడకపోతే ముసలిదానివే, దేవునితో నడవకపోతే ముసలిదానివే, 99 సంవత్సరాలు కర్ర పట్టుకున్న ముసలిదానివి నువ్వు. పనులు చేయకపోయినా, పరిచర్య చేయకపోయినా, గిన్నెలు కడగపోయినా, దరీలు వేయకపోయినా, పరిచర్య చేయకపోయినా, దేవుడు పని గురించి నువ్వు వంక చెప్పి సాగు చెప్పేసి అసలు తిన్న చెయ్యి కడుగుతావా? కొంపలోకి వెళ్ళిపోయినాక సోనియా గాంధీ వచ్చి కడుగుతా నీ బొంద. గిన్నెలు కడిగేసి అవతల పడేస్తున్నావు. అన్నము తిన్న గిన్నె మా కైకరములో 7 HPలో గిన్నెలు కడిగేవా? నువ్వు మగరాయిలాగా వెళ్ళిపోతున్నావు. యెజబెల్ దయ్యమా. యెజబెలు ఏం చేసింది? భర్తని కూకో అంటే కూర్చోబెట్టింది, లేచింది. ఏయ్, నువ్వు రాజువే కానీ రాజుకు మొగుడిని నేను అంది యెజబెలు. నువ్వేమైనా మాట్లాడి కూర్చోబెడుతున్నావా మీ సార్ని? యెజబెల్ దయ్యం. ఎక్కడ పాత నిబంధనలో ఉన్న యెజబెలు కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో దేవుడు ఎత్తాడండి. యెజబెల్ సావలా. ఈరోజు 7 HPలోకి వచ్చి కూర్చున్న నీ లోపల యెజబెల్ లేదా సైతానా? యెజబెలు దేవుడిని, మనుషులను, ఇంటిలో ఉన్నవారిని ఎదిరిస్తున్నావు. యెజబెలు. యేసయ్య ఎలాంటి యుద్ధం చేశాడు? ఓర్పుతోనూ, సహనముతోనూ, ప్రేమతోనూ, క్షమార్పణతోనూ యుద్ధం చేశాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది, చదువుతావా అమ్మా? చదువుతావా నువ్వు? 39వ అధ్యాయము యోబు గ్రంథం చదివే తీసావా అమ్మా? 39 తీసావా? 25 చదువు. ఏమి వినపడినప్పుడల్లా యుద్ధములో ఏమి ఊదుతారు? యుద్ధము బాగా ఓదగానే యుద్ధ పంక్తులలాగా బయలుదేరేవాళ్ళు. మోషే కాలములో, యెహోషువ కాలములో అన్ని వేల మందికి, 40 లక్షల మందికి గుర్తులు ఏమంటే బాకానాదము. సరే అవి మనకు వద్దులే. బాకానాదము వినబడులెప్పుడెల్లా అది ఆహా అనుకొని
యుద్ధ వాసన. ఏ వాసన తెలుసుకుంటుంది? ఏమే నాకు చెప్పలేదేంటి? ఎరా నాకు చెప్పలేదే? అక్కడికి వెళ్ళాలని చెప్పలేదే? ప్రార్థనకి వెళ్ళాలని చెప్పలేదే? నన్ను పిలవలేదే? సైతానా, సైతానా, సైతానా. గుర్రం సంగతి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. గుర్రమట యుద్ధ వాసన తెలుసుకుంటుందట. అది తెలుసుకున్నప్పుడు నువ్వు ఎందుకు తెలుసుకోవు? ఎవడికి ఎన్ని నోట్లు వచ్చినాయిరా? ఎవడెన్ని రన్స్ తీసాడురా? ఎవడెట్టిపోయాడురా? వాళ్ళ ఇంటికి పోలీస్ జీప్ వచ్చిందంట కదా, ఆమెకి సంఖ్యలు వేసారంట కదా, ఆయన దెబ్బలు కొట్టారంట కదా, అన్నీ తెలుసుకుంటావు. నీకు తెలీదా? సినిమా యాక్టర్ ఎవడో తెలీదా? మంత్రి ఎవడో తెలీదా? ప్రెసిడెంట్ ఎవడో తెలీదా? వాళ్ళ సంగతులు తెలీదా? నువ్వు టీవీ నైనో అన్ని సంగతులు తెలుసుకునే మున్సిపాలిటీ కుండి నువ్వా దేవుడి రాజ్యానికి వెళ్తావు. ఏం తెలుసుకోవాలి? యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, జన్మం పొందినాము మనమెందుకో, జగతిపై నివసించేదెందుకో. ఎందుకు పుట్టించాడు? ఎందుకు రక్షణ ఇచ్చాడు? ఎందుకు వాక్యం ఇచ్చాడు? ఎందుకు మందిరం ఇచ్చాడు? ఎందుకు ప్రతి వారము నీ దగ్గరకు వస్తున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎప్పుడైనా ఏ దిక్కుమాలిన మంత్రిగాడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, లేకపోతే సినిమా యాక్టర్ అయినా నీ కొంపకు వచ్చాడా? నీతో మాట్లాడాడా? జబ్బుతో, రోగముతో, బలహీనముతో మంచంలో పడి ఉన్నప్పుడు ఓదార్చడానికి వచ్చారా? నీకు డబ్బులు ఇచ్చారా? నిన్ను ఆదరించారా? నీ పందులు ఊర్లో ఉన్న నీ ఇంటి పేరట వాళ్ళందరూ నీ పందులే. మా ఊళ్ళో పందులు అంటారు. మీరేమంటారు? చుట్టాలా? పందులు ఏం చేస్తాయి? బయటికి రాగానే ఏం చేస్తాయి? తినటానికే వస్తాయి. నీ కొంపలోకి వచ్చిన పందులన్నీ కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారా? ఎవరైనా చుట్టాలు వస్తారు, ఒక వారం రోజులు ఉంటారు, పిల్ల జల్లతో అందరూ వస్తారు. ఒక 50,000 తీసుకోమో, బోళ్ళంతా అన్నము కూరలు వండి పెట్టేవు, బోళ్ళని టిఫిన్లు చేసావు, ఇదిగో అక్క, ఇదిగో చెల్లి, ఇదిగో ఏమంటే తీసుకోండి అని ఏమైనా ఇచ్చిపోతారా పందులు? వస్తే రాని దేవుణ్ణి స్తుతించు, వాళ్ళని కూడా కూర్చోబెట్టు, వాళ్ళకు కూడా బైబిల్ చదువు, కుటుంబారాధన చేసుకో, కూర్చోబెట్టు, వాళ్ళని కూడా కూర్చోబెట్టు. వాళ్ళు ఏమనుకుంటారు? సైతానా, యేసయ్యని నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు అర్థం చేసుకున్నావా? మొగుడిని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి, శవనచ్చిపోయిన విడిచిపెట్టిన నిన్ను గురించి ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు, పరలోకములో ఉన్న పరిశుద్ధులందరూ ఏమనుకుంటున్నారు అది తెలుసుకున్నావా? పశువా? దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. గుర్రాన్ని గురించి చెప్తున్నాడు యేసయ్య. అది యుద్ధ వాసన తెలుసుకుంటుందట. మా ఇంటికి రాలేదే, నన్ను ఎక్కించుకుపోలేదే, నన్ను పిలవలేదే, శవనీపికి రమ్మనలేదే. నిన్ను పిలవాలా? సైతానా. పశువు. గుర్రం ఎవరు? మనుషుడా పశువా? చెప్పాలి. పశువా మనుషులా? పశువే. గుర్రం అంటే ఏంటి? గుర్రమే. యుద్ధ వాసన తెలుసుకొని పిరికిలాగా కొంపలో ఉండదు. అది ఆరాధన సమయంలో, శబరించి సమయంలో కొంపలో ఉండదు. తెలుసుకుంటుంది. ఆహా అని ఆనందముతో గంతులు వేస్తుందట. యుద్ధమునకు రెడీ, నా రాజును నేను మోసుకుంటూ వెళ్ళాలి, రాజు నా మీద స్వారీ చేస్తాడు, రాజు నా పగ్గాలు పట్టుకుంటాడు, ఆగమంటే ఆగుతాను, వెళ్ళమంటే వెళ్తాను అను. తలకాయ పైకెత్తాలి. చాయ్ తాగారా? తాగుతా ఉన్నారా? తాగేశారా? సరేలే. నా ఎప్స్ వస్తున్నారా? చెవులు నా ఎప్స్ పెడుతున్నారా?
గుర్రం మీద ఎవరు కూర్చుంటారు? గుర్రం మీద గుర్రం కూర్చోదు, గుర్రం మీద ఏనుగు కూర్చోదు, గుర్రం మీద పులి కూర్చోదు, గుర్రం మీద పంది కూర్చోదు. గుర్రం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు. ఒంటెల మీద వ్యాపారస్తులు, గుర్రము మీద రాజులు, గాడిదల మీద సామాన్యులు, పేదోళ్ళు. సరే, ఇక అవన్నీ మనకి ఎందుకు, కానీ గుర్రం అనుకుంటుందట. చదువమ్మా, మళ్ళీ చదువు 25. బాకానాదము వినబడినప్పుడెల్లా అది వీళ్ళండ్రే 7 HP ఆరాధన, 7 HP ఆరాధన. నేను అనమంటే అంటున్నారా? మీ కడుపులో పుట్టాలి. నా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా మందిరంలోకి వెళ్ళి నోరార పాటలు పాడాలి, సాగిలు పడాలి, నా తలకాయని నా యేసయ్యకి అంకితం చేయాలి. నోరు, కన్నులు, చెవులు నా యేసయ్యకి అంకితం చేయాలి. ఎప్పుడా మందిరంలో ఎప్పుడు కలుసుకుంటామా? దేవుడు నాకు ఏ మూట తీసుకొచ్చి వస్తాడో. సెలవులప్పుడు చూడండి, పిల్లలందరూ నాన్న అమ్మ వస్తారని హాస్టల్లో ఉన్నవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు నాన్న అమ్మ పండ్లు, పలహారములు, స్వీట్లు, హాట్లు తీసుకొని వస్తారన్న సంగతి వాళ్ళకి తెలుసు. మా నాన్న వస్తాడు, పప్పలు తెస్తాడు, మా నాన్న వస్తాడు, మా అమ్మ వస్తుంది, నాకు అరిసెలు తీసుకొస్తారు, గుండ్లు తీసుకొని వస్తారు, అబ్బాబ్బా డబ్బులు తీసుకొని వస్తారు. ఎప్పుడా 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 అని ఆశతో ఎదురు చూచినట్లుగా యెహోవా దయ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. వాళ్ళు ముసలోళ్ళుగా ఉండరు. నూతన బలమట. నూతన బలము పక్షిరాజు రెక్కలను చాపుకొని దానికి ముసలితనం వస్తుంది అన్నప్పుడు, ముసలితనం అంటే ఏంటి? బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం, నిద్ర, మంచము, పనులు, బంధువులు, ప్రయాణాలు, ఇవే ముసలితనము. ముసల్దాన అబ్రాము ఇంటికి యేసయ్య వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అబ్రాము అన్నాడు, 6 కేజీలు 3 మాణికలు అంటే 6 కేజీలు మెత్తని పిండి. అమ్మాయి, పిండిలో ఏమైనా పురుగులు ఉంటాయి, చిన్న చిన్న కంటికి కనపడని పురుగులు ఉంటాయి. అందుకని బొక్కల పళ్ళెము తీసుకొని వెళ్ళి వాటిని మంచిగా జల్లించి మెత్తని పిండితో 6 కేజీలు రొట్టెలు చేస్తూ ఉన్నది. ముసల్దా 86 సంవత్సరాలు వచ్చేటప్పటికి రాజుగారికి మనసు పుట్టింది. అబ్బాబ్బాబ్బా ఏం సూపర్ కత్తిరా అని. 65 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకొక రాజు మోహించాడు. యెహోవా దయ కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుతారట? నూతన బలము పొంది రెక్కలు చాపి. చెప్పండి, ఏమి చాపి? ఏది? మీరు కూడా 2 చేతులు ఒకసారి పైకి చాపండి. రెక్కలు చాపండి. రెక్కాడితేనే కానీ డొక్క ఊక నోరు ఆడదు. చేతులు పైకి ఎత్తాలి. ఈయన మీకు అన్నం పెట్టేది, ఈయన అన్నం వండుకునేది, ఈయన సంపాదించేది. ఏమయ్యా, ఈయన 2 చేతులు లేవనుకో, 2 చేతులు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చేస్తాడా? ఇయ్యడు. మనల్ని బతికించేది ఇవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే ఇంకా దించండి. రెక్కలు చాపి అంటే దేవుడి కొరకు చాపాలి. రెక్కలు చాపి దేవుడికి అన్నం పెడుతున్నాం. నైవేద్యం అంటే ఏంటి? అన్నం పెడుతున్నాం, మనం పరిచర్య చేస్తున్నాం, బరకాలు వేస్తున్నాం, గిన్నెలు కడుగుతున్నాం. దేవుడి పని, దేవుడి సేవ, దేవుని పరిచర్య దినమంతా కూడా నా ఇంటి పనేనా? వారానికి ఒక్కరోజు దేవుడి పని చేయాలి అని ఆకలి ఉన్న వారందరూ పడుచువారే, లేని వాళ్ళందరూ పండు 99 ముసలోళ్ళే. ముసల్దానే, ముసలి బతుకుతున్నావు. ముసలాళ్ళ ఇప్పుడు తక్కన ముసలిది అంటారా?
3 కిలోమీటర్ల దూరంలో నుంచి బాబురావు గారి సంఘంలోకి ఇదివరకు నడుచుకుంటూ వచ్చేది. ఆమె నడుస్తూ వచ్చేది, నడిపించుకుంటూ వచ్చేది. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం లేదు. ఆ రోజులు మాకే దిక్కు లేదు. దిక్కు దివాణం లేక లారీ మీద వెళ్ళుడే, లారీ మీద వచ్చుడే. అయినా సరే ఆమె నడుచుకొని వచ్చేది. గిన్నెలు అన్నిట్లో, చీపిరి అన్నిట్లో ఆమె పడుతుంటావా కాళ్ళు చేతులు ఉన్నోళ్ళు మాటలు ముచ్చట చెప్పుకుంటూ ఉంటారు. చీపిరి పట్టుకోరు ఈ దిక్కుమాల వాళ్ళందరూ. వీళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు, పోలియో వాళ్ళందరూ. యెహోవా దయ కొరకు ఎదురు చూచువారు రెక్కలు చాపి అలయక, చెప్పండి, అలయక అనాలే, అలయక. దేవుడి విషయంలో అలసిపోవద్దు, దేవుడి విషయంలో బతికించవద్దు. గుర్రమట యుద్ధవాసం తెలుసుకుంటుంది. ఇప్పుడు ఇందాక ఏం చదివారంటే, ఇందాక 110 3వ వచనం ఇంకోసారి చదువమ్మా. 110 3వ వచనం చదువమ్మా, పెద్దగా చదువమ్మా, ఇంకొంచెం పెద్దగా చదువమ్మా. ఏమని చదివింది ఆమె? ప్రతి శవనిచ్చిపైకి సైతానుతో యుద్ధం చేయటానికి వస్తున్నారు. ఏ కుటుంబము వారైతే ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారో, శవనిచ్చిపిని ఏర్పాటు చేసుకున్నారో, ఆ కుటుంబము చుట్టూ దుష్ట దురాత్మ అంధకార శక్తులు, బలహీనపరిచే శక్తులు, అప్పులు, బాధలు, కోటగోడలన్నీ కూడా కూల్చివేయుటకు నువ్వు బయలుదేరి వస్తున్నావు. హల్లెలూయా. అద్భుతమైన పాట. యోద్ధ శూరున్ యెహోవా నా బలము నా గానము, నా పితరుల ఆయన పేరు. యెహోవా అంటే రక్షకుడు అని అర్థం. నా పితరుల దేవుడు, నా పితరులను కాపాడినట్లుగా నన్ను కాపాడుతాడు. నా పితరుడైన దావీదు మందలో నుండి ఒక గొర్రె పిల్లన, ర్యామ్ అని ఉంది ఇంగ్లీష్లో. ర్యామ్ అంటే గొర్రె పిల్లను ఎత్తుకుని పోయాడా? ముసలి గొర్రె ఎత్తుకుపోయాడా? ఏం ఎత్తుకుపోయాడు? గొర్రె పిల్ల ఎత్తుకుపోతే దానిని తరిమి అని ఉంది బైబిల్ గ్రంథంలో. ఎప్పుడైనా మీరు కుక్కను తరిమారా? సింహాన్ని తరిమారా? కుక్కనే తరవలేక సింహాన్ని ఏం తరుగుతారు? దావీదట సింహాన్ని తరిమాడట. సింహానికి ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు. నీకెన్ని కాళ్ళు? 4 కాళ్ళది ఎక్కువ స్పీడ్ పరిగెత్తుదా? నువ్వు ఎక్కువ స్పీడ్ పరిగెత్తుతావా? కానీ సింహంతో పాటు బరాబరిగా పరిగెత్తాడట. ఎందుకని? దేవుడు ఆయన కడుపులో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనసులో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నాలుకలో, పెదాల్లో, అణువణువులో దేవుని చేత నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను గానము చేసెదము, నేను మిమ్మల్ని బాడమన్నానా? బుర్రకథోళ్ళలాగా నా వెనకాల తగులుకున్నది. బుర్రకథోడికి 2 మంది ఉంటారు, యువతలైపు అవతలైపు. ఎడమవైపుడు అంటాడు తంతాను అంటాడు. కుడివైపునోడు తన్నేశాను. మీరు ఎందుకు పాట పాడినప్పుడు పాడదాం అందరు కలిసి. నేను మీకు అర్థమవులాగున పాటను వివరిస్తున్నానంతే. దేవుణ్ణి కలుసుకుంటున్నావు. యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఆయనను కలుసుకోవటమే, ఆయన దగ్గరికి రావటమే, ఆయనను కలుసుకోవటమే. నువ్వు పాట పాడితే ప్రభు నేను కలుసుకుంటాడు. గిన్నెల్లో కడుగు, ఇంట్లో కడుగు, ఈ ఇంట్లో పాడు,
మళ్ళీ నాటుల్లో కోతల్లో ఈ ఇంటిలో నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ పాట పాడుతూ ఉండు. యేసయ్య నిన్ను కలుసుకుంటాడు, నీ పనులన్నింటిలో సహాయం చేస్తాడు. హల్లెలూయా. సణుగుడు, గొనుగుడు, కోపము, అసూయ, అరుచుట, కేకలు వేయట, 8 దెయ్యాలని ఎంట పెట్టుకొని వస్తుంది ఒక దెయ్యం. ఎప్పుడు కూడా మీరు పనులు చేస్తున్నప్పుడు మీకు తోడుగా ఉండటానికి అప్పుడప్పుడు తల్లి ఏం చేస్తుంది, గిన్నెలన్నీ కడిగి అప్పుడే హై స్కూల్లో వచ్చిన పిల్లకాయ పిలుస్తుంది, అమ్మాయి ఇక రామ్మా, నేను సరుపుతాను, నేను మంచిగా అన్ని రుద్దాను, నువ్వు పంపు నీళ్ళతో కడుగుదు కానీ రామ్మా అంటే ఆ పిల్ల అంటది, సైతానా, నేను ఇక్కడ సీరియల్ చూస్తున్నాను, ఓరికి నన్ను పిలవబాక సైతానా అంటది. ఏ మనిషిని పిలవద్దు, పాటలతో, స్తోత్రాలతో, స్తుతులతో యేసయ్యని పిలు. యేసయ్య వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చదువమ్మా. యుద్ధ సన్నాహ దినమున ఎవరు ఏమంటున్నాడు? దేవుని ప్రజలు వేరట, అన్య ప్రజలు వేరు. నీ ప్రజలు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో, దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు నోట్లో నుండి వచ్చిన మాటను ఇష్టపూర్వకంగా చెయ్యి. సనుగుతూ చెయ్యొద్దు, ఇష్టపూర్వకంగా చెయ్యి. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిన్ను తిట్టినా, కొట్టినా, బాధించినా, నీ బుర్రకాయ పగల కొట్టినా ఇష్టంగా నువ్వు చెయ్యి. ఇష్టపడు, దేవుడి దగ్గరకు రావటానికి ఇష్టపడు, ఆరాధన చేయడానికి ఇష్టపడు, యూత్ మీటింగ్కి రావడానికి ఇష్టపడు. డబ్బులంటే, పనులంటే, రైతంటే, వ్యాపారం అంటే, అధికారులంటే, పనులంటే ఇష్టపడబాక. నువ్వు నిజముగా దేవుని ప్రజవైతే, యేసయ్య రక్తమని లోపల ఉన్నట్లయితే ఇష్టపూర్వకముగా రా. నేను ఇష్టపడి చేస్తే దేవుడు నాకు జీతం ఇస్తాడు. ఇష్టపడకపోయినను 1 కొరింథీ 9:17 ఉంది ఈ మాట. ఎందుకు చెప్పానో తెలుసా మీకు? ఈ వచనం ఇంటి దగ్గరికి వెళ్ళి 116 సార్లు చదువుకోవాలి. ఇష్టపడకపోయినను దేవుని సేవ నాకు అప్పగించబడింది. అర్థమవుతుందా మీకు? సేవకుని కొరకు రోజు ప్రత్యేకముగా 1 గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? నీకోసమే నువ్వు చేసుకోవు. వారానికి 1 రోజు మళ్ళీ నీకు మేత పెట్టాలి. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో, దైవజనుల కొరకు సేవ చేసి ప్రార్థన చేస్తే ఏమని చేస్తున్నావో దేవుడు వింటున్నాడు, ఏమని పరిచర్య చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. కనుక 2 అంతల ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. గిన్నెలు కడిగి, బట్టలు బాది, అన్నము కూర వండి సేవకులకి పెట్టిన దినాలు ఉన్నవి నా దినాల్లో. ల్యాబరేటరీస్ కడిగి, దొడ్లు కడిగి, చీపిరి పట్టుకొని, పెనాయిలు తీసుకొని పరిచర్య చేసిన చేతులు. ఎందుకని? రహస్యమందు చూచుచున్న పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. నా సేవకునికి చేస్తే నాకు చేసినట్లే, నా సేవకుని కొరకు ప్రార్థన చేస్తే నా సేవకుని కొరకు ప్రార్థన చేస్తే నాకు చేసినట్లే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్లే అంటాడు యేసయ్య. జ్ఞాపకం చేసుకో. 9వ నెల కనుక చెప్తున్నాను, 9వ నెల కనుక సైతానుగాడు నెల కనుక, సైతానుగాడు నీ శత్రువు కనుక, మనుషులే నీ శత్రువులు కనుక, నీ శరీరమే నీకు శత్రువు కనుక తన కోపమే తనకు శత్రు. బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, విసుగు, ఇవన్నీ కూడా సైతాను నిన్ను ఆవరించినప్పుడు కలిగేవి. కనుక వీటన్నిటికీ దూరముగా ఉండాలి. జ్ఞాపకం చేసుకో. నా శత్రువులను సర్రాగపడొద్దు. నీ శరీరమే శత్రువు. ఎప్పుడు మనుషులందరితో పాటు సమాధానము కలిగి ఉండు. ఎవరితో తగాదా పెట్టుకోవద్దు, ఎవరి గురించి చెడు పలకొద్దు. నీ లోపల చెడిపోయిన దయ్యాలుంటే
చెడ్డ మాట వస్తుంది, అదే గుర్తు. నువ్వు చెడిపోయావో లేదో అని అన్నం అంతా నడుస్తున్నప్పుడు, పొంగుతున్నప్పుడు అన్నము మెత్తగా అయిందా లేదా అని చెప్పి చెయ్యి చెయ్యి అంత లోపలికి పెట్టేసి ఇట్లా పిసుకుతారా? అన్నము కూరలు వండేటప్పుడు అన్నము ఉడికిందా లేదా, మెత్తగా అయిందా లేదా అని ఏం చేస్తారు? మీరు అన్నం వండేవాళ్ళ, వండించేవాళ్ళ? ఆడవాళ్ళు చెప్పాలి. ఒక్క అన్నము గింజ తీసుకొని పిసుకుతారు దాన్ని. అబ్బా, అన్నమంతా ఒక్క గింజకే, అబ్బా ఒక్క గింజకే నీ నోట్లో నుండి వచ్చిన ఒక్క మాటే నీ బతుకంతట్లో చెడిపోయిందో మంచిగా ఉన్నదో చెప్పుద్ది యేసయ్య. నువ్వేమంటున్నావు? 2 సేర్లు బియ్యము లోపల పొంగుతూ ఉంటాయి. మరి అన్ని గింజలు మెత్తగా అయినాయా లేదని చూసినప్పుడు చూస్తారా? చూడరు. నువ్వెందుకు అటు చూస్తున్నావు? అమ్మాయి, దాన్ని చూస్తావు ఎందుకు? నా వైపు చూడు. సైతానా, మీరెందుకు అటు చూస్తున్నారు? దేవుడి మాట ₹1,00,00,000 మూట. హల్లెలూయా. మన భారతదేశంలో ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. ఒక వింత తాజ్‌మహల్. ఒక సమాధిని అద్భుతముగా కట్టాడు భారతదేశంలో. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి దాన్ని చూస్తారు. అది ఒక వింత. 7 వింతలు ఉన్నాయి. దానిలో ఒకటి తాజ్‌మహల్. బైబిల్లో కూడా 7 వింతలు ఉన్నాయి. మనకు భారతదేశంలో సంగతి, ప్రపంచంలో ఉన్న సంగతి ఎందుకు? ఈ లోకం, అదంతా లోకం. ఈ లోకానాట నా ఆశాలనియు కరగి పోవుచుండగా, ఈ లోకం అనేది నటన. నటన అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? యాక్షన్. మీరు ఎక్కడైనా యాక్షన్ చూసారా? ఎవరి దగ్గరైనా యాక్షన్ చూసారా? సినిమాలు యాక్షన్ చూసారా? కొంతమంది మందిరంలో కూడా యాక్షన్ చేస్తూ ఉంటారు. భక్తుల్లాగా యాక్షన్ చేస్తారు. తెల్ల బట్టలు వేసుకొని వచ్చి ఏం పాటలు పాడతారంటే, దేవదూతలేనా వీళ్ళు అన్నట్టుగా పాటలు పాడతారు. కూర్చుని మరి ఎలాగ కూర్చుంటారు, చక్కగా వాక్యం వింటారు. కొంపలోకి వెళ్తే అసలు తెలుసుద్ది. అత్తని అడిగితే కోడల సంగతి, కోడల్ని అడిగితే అత్త సంగతి, ఆడపడుచుని అడిగితే చెప్పుద్ది నీ సంగతే. అక్కడ ఉంటుంది యాక్షన్. భక్తులాగా ఉంటారు. నోరు తెరిస్తేనా మున్సిపాలిటీ నోరే నీ నోరు. ఛీ, బతుకుతున్నావు. యాక్షన్, నటన. కానీ ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక వింత, అద్భుతమైనటువంటి ఒక వింత బైబిల్ గ్రంథం ఎవరి దగ్గర ఉన్నదా? అమ్మాయి ఇందాక చదివిన అమ్మాయి ఎవరో చదివేవా? ఉన్నదా? బైబిల్ ఉన్నదా దగ్గర? మహేష్, ఎవరి దగ్గరైనా ఒక బైబిల్ ఉంటే, ఎందుకంటే బైబిల్ చదివిస్తున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 116 సార్లు చదువుతారని. అర్థమవుతుందా? మీరు 25 సార్లు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మందిరంలో బైబిల్ గ్రంథాన్ని? 25 సార్లు చదివితే 1%, 100లో 1 పైసా మీకు అర్థమవుతుంది. 100లో 1 పైసా అర్థమవుతుంది. ఎన్నిసార్లు చదివితే? 25 సార్లు చదివితే. ఖాళీ ఎక్కడండి? మంచానికి ఖాళీ ఉంటుంది, తిండికి ఖాళీ ఉంటుంది, పెళ్ళిళ్ళకి, దినాలకి, ప్రయాణానికి ఖాళీ ఉంటుంది. 1 గంట సేపు చదవలేవా? సైతానా యెజెబెలు దెయ్యమా, చదవటానికి సిద్ధపడండి. ఇది 9వ నెల. రోజు 3 అధ్యాయాలు చదవాలి. ఆరాధన రోజు మీకు ఏ రోజు ఆరాధనో ఆ రోజు 15 అధ్యాయాలు చదవాలి. ఖాళీ కనుక. ఖాళీయా బిజీయా? బిజీ అనే మాటకు 4 అక్షరాలు. బిజీ. బి అంటే బర్డ్, కాలిపోవటం. యు అంటే అండర్, కింద.
ఎస్ అంటే సైతాను, వై అంటే కాడి, వోక్ అంటారు కాడి. బిజీ అని ఎవడైనా అన్నాడా వాడు సైతాన్ గాడి కాళ్ళ కింద చెప్పులాగా చితక తొక్కేసి ఆడు కాలిపోతున్నాడు అని అర్థం. మీరు ఎప్పుడు మనం బిజీ ఉండొద్దు. హల్లెలూయా. చదువుతాం అమ్మాయి. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, ఒక వింత. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనం చదువమ్మా. దానిని చూచుటకు 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ ఖాళీ ఉంది అక్కడ, దగ్గర చదువు. ఈ గొప్ప, అక్కడ ఖాళీ ఉందా చదవమన్నారు కానీ ఎట్టపట్టి చదవకూడదు. అక్కడ ఖాళీ బైబిల్ గ్రంథంలో సింగిల్గా చదివేటప్పుడు అందరికి అర్థమవులాగిన మంచిగా చదవాలి. మళ్ళీ చదవమ్మ 3వ వచనమా. అప్పుడు మోషే ఉందా దగ్గర చదవాలి. చదువమ్మా. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత, అది ఏ వింత అంట ఇది చెప్పండి, ఏ వింత చెప్పాలి. మీరు ఎప్పుడైనా మీ ఎగ్జిబిషన్లోకి వెళ్ళారా? ఎగ్జిబిషన్ అంటే ఏమంటారు, జాతర ఎగ్జిబిషన్లోకి వెళ్ళారా? పెద్ద వీల్ తిరుగుతూ ఉంటుంది, జైంట్ వీల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే రాక్షసి చక్రం. దాన్ని సంస్కృతంలో రింబోలా అంటారు, తెలుగులో రంకులాడి అంటారు. రంగురంగులా ఉంటుంది చూసారా మీరు? పెద్దది ఉంటుందా? మీరు ఎంతవరకు ఎక్కుంటారంటే 20 లేక 30 ఉంటుంది. మామూలుది కరెంటుతో నడుచుద్ది 5 నిమిషాలు పెద్దదనమాట. బటన్ నొక్కగానే ఇక స్టార్ట్ అయిపోతుంది. అప్పటికే అడుగుతారు, ఎప్పుడైనా ఎక్కావా, చిన్నది ఎప్పుడైనా ఎక్కావా అంటే ఎక్కలేదంటే నీకు టికెట్ ఇవ్వం, పక్కనుండు. నువ్వు ఎక్కావమ్మా? ఎక్కలేదండి. నువ్వు పక్కనుండు. నువ్వు ఎక్కావరా? ఎక్కానండి. ఇట్లాంటి బోలేని సార్లు మా కైకరంలో నేను అత్తిల్లో బొత్తిల్లో అక్కడ ఇక్కడ గూడెములు ఎక్కడ పడితే ఇక్కడ. ఓకే నువ్వు రారా అన్నాడు. ఎక్కిచ్చేసారు. ఓకే అది ఎన్నడూ ఎక్కలా, కానీ ఏదో ఎక్కలేదు అంటే మరి ఏమని అంటారు అంటే సరే ఎక్కారు. ఇక స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వగానే ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దిగేటప్పుడు 1వ తరగతి వచ్చేస్తుంది. 1వ తరగతి దిగుతానే గుండెలు ఏమైపోతాయి, కిందకి జారుతాయా? గుండె జారిపోయిందంటే ఇక అయిపోయింది, హార్ట్ అటాకే. గుండె జారిపోతుంది. ఇక వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, కొత్త పెళ్ళి అయిందేమో, ఎక్కేసారు. తిరుగుతూ ఉంది. కిందకు వస్తూ ఉంటే వాళ్ళ భార్య అంటుంది, ఆపండి 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 ఆపండి. ఆగుతుంది 5 నిమిషాల వరకు ఆగదు, అది కరెంటుది. అది ఆపండి అంటే పైనుండి కిందకి ఏంటో కొత్తిమీర చుక్కలు, తర్వాత అన్నము గింజలు, మళ్ళీ కరివేపాకు ఆకులు మీద పడుతున్నాయి. కుర్చీలో కూర్చుంటారు కదా వాళ్ళకి, ఆమెకి ఒకటే ఏమవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి. వాడికి 1వ తరగతి వదిలేసాడు. ఏంది ఎండాకాలంలో వర్షం వస్తుంది అని తలకాయలు పైకెత్తారు. అందుచేత దయచేసి ఎవరికి అలవాటు లేకపోతే రింబోలా జోలికి వెళ్ళొద్దు, రంకులాటి జోలికి వెళ్ళొద్దు. ఓకే, అదొక వింత అక్కడ. ఓకేనా? ఇంకా అక్కడ చాలా ఉంటాయి అనుకోండి, అవన్నీ మనకు అవసరం లేదు.
మోషే రాజకుమారుడిగా పెరిగాడు, సుకుమారుగా పెరిగాడు, ఏసీలో పెరిగాడు. మార్కులు 100/100 వచ్చినాయి. మాస్టర్ చెప్పారు, సార్ మీరు మాకు పంపించిన స్టూడెంట్లందరిలో 100/100 100/100 వచ్చింది మోషేకే అన్నాడు. ఓకే, పిలిపించారు. మోషే, అరే నా చెల్లి కొడుకా రారా, నీకు అన్నీ 100/100 వచ్చినాయి అంట. ఈ సింహాసనాన్ని కూర్చొని ఈ ఐగుప్తు దేశం యొక్క చక్రం తిప్పటానికి నువ్వు ఒక్కడివే సరిపోతావురా, రారా అన్నాడు. అప్పుడు సారీ మాయ గారండి, ఏరా సారీ చెప్తున్నావు, మీ అబ్బాయి ఉన్నాడు కదండి, ఆడికి ఇవ్వండి, వాడి సింహాసనం వెళ్తాడు. ఒరేయ్, ఆడికి 1/100 2/100 0/100 వచ్చినాయిరా, మార్కులు వాడికి అసలు పాసు మార్కే రాలేదు ఆడికి, నువ్వు సరిపోతావు, రారా. సారీ అండి, నేను రానండి. యారా, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి కొరకు కష్టపడతానండి అన్నాడు. ఇది మీరు కూడా అందరూ 7HPకి వచ్చిన వాళ్ళందరూ అనండి, దేవుడిని నమ్ముకున్నాము, దేవుడి కొరకు కష్టపడతాను అనాలి. చాయ్ తాగలేదా? ఎంత ఇచ్చారు మీ షాయి? 2 లీటర్లు ఇవ్వమన్నా, ఇయ్యలేదా? అంత చెప్పండి. దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి కొరకు కష్టపడతాను అనండి. దేవుని ప్రజలతో శ్రమయే మేలని, ఐగుప్తు పాపపు భోగము విడచిన. భోగము అనే మాట దేవుడు రాయించాడు. భోగమోళ్ళు, ఒళ్ళమ్ముకునేవాళ్ళు. సుఖము ప్లస్ భోగము, తాగుడుతోనూ ఒళ్ళమ్ముకుంటూ సుఖభోగాలతో సినిమా యాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనుభవిస్తూ ఉంటారే. నాకు వద్దండి, నేను దేవుడి కొరకు కష్టపడతానండి అని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కాలినడకన నేను దేవుడి కొరకు కష్టపడాలి, చెమట కార్చాలి, ఎండలో ఎండాలి, వాన కొరకు నేను తడవాలి, చలిలో బాధపడాలి, నేను దేవుడి కొరకు కష్టపడాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఎందుకని? వాళ్ళ అమ్మ చెప్పింది, ఒరేయ్ బాబు, నీ కళ్ళు నెత్తి మీదకి రానియొద్దు, డబ్బులు వచ్చినాయి కదా, హోదా వచ్చింది కదా, ఉద్యోగం వచ్చింది కదా, సుఖభోగాలతో ఉండొద్దు. అసలు దేవుడు నిన్ను ఎట్లా రక్షించాడంటే 40 లక్షల మంది మగోళ్ళు, 40 లక్షల మంది మగోళ్ళు, 20 లక్షల మంది మగోళ్ళు, 20 లక్షల మంది ఆడోళ్ళు, మొత్తం కలిపి 40 లక్షలు. పోనీ 20 లక్షల మందిలో 10 లక్షల మంది పెళ్ళి అయిపోయి ఉంటుంది. పోనీ 10 లక్షల్లో 5 లక్షల మందికి గర్భవతి అయి ఉంటారు. పోనీ 5 లక్షల మందిలో 2 లక్షలు లెక్కేసుకోండి, 2 లక్షలు, పోనీ అంతకంటే తీసేయండి, 1,00,000 మంది గర్భవతి అయితే ఐగుప్తు దేశంలో 1,00,000 మంది పిల్లలు పెడితే ఒక్కొక్కరు మగపిల్ల పెట్టుంటారు, ఆడపిల్ల పెట్టుంటారు. మొత్తము ఎటువంటి దినాలంటే గవర్నమెంట్ వాళ్ళు మగాడైతే వాడిని నైల్ నదులు పడేయండి, ఏ ఆడదైనా మగాడైనా తల్లిదండ్రులు వాళ్ళని దాచుకుంటే, ప్రేమ చేత దాచుకుంటే వాళ్ళను కూడా వేసేయండి. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. ఆ నదిలో ఈ రోజు వరకు మొసళ్ళు బాగా ఆనందంతో ఎదురు చూస్తూ ఉండేవి. మనిషి వాసన కిలోమీటర్ల దూరం వరకు గ్రహిస్తుందట. ఏది? మొసలి. అర్థమైందా? అందుకని పుట్టినట్లుగా పుట్టగానే ఏం చేయాలి? పేగు ఆ మంత్రకత్తె వచ్చి పేగు ముడివేయగానే చూడగానే మగ అని తీసుకెళ్ళేవాళ్ళు. గర్భవతి అయిన ప్రతి స్త్రీ ఇంటిలో ఐగుప్తు దేశం వాళ్ళు ఒక జెండా నాటారు.
ఎందుకని? ఇది 3వ నెల, దీనికి 4వ నెల, దీనికి 6వ నెల, 9వ నెల, రేపు లేదు ఈ వారంలో నడిచిపోతుంది, పిల్ల పెట్టేస్తుంది అని చెప్పి వాళ్ళకి గుర్తులు పెట్టుకున్నారు. అందుకని ఏ ఇంటిలో అయితే డెలివరీ అవుతుందో ఏడుపు వినపడిందో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళి నైల్ నదిలో పడేశారు. అటువంటి దినాలలో పుట్టేవరా? వాళ్ళ అమ్మ చెప్పింది, మీ అమ్మ ప్రతి వారము మందిరములో నీతో చెప్తుంది, నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము వంటిది, నీ పాలతో మమ్ము పెంచే. మందిరంలో అన్నం తినేవాళ్ళు ఉంటారు, పాలు చీకేవాళ్ళు ఉంటారు. ఒక ఇంట్లో తల్లికి అన్నం తినేవాళ్ళు ఉంటారు. ఇంకొక అప్పుడే పుట్టిన పిల్లకి అందరికీ అన్నం పెట్టదు అమ్మ. ఎవరు అన్నం తింటారో, ఎవరు పాలు తాగుతారో అన్నీ తెలుసు అమ్మకి. అలాగే మందిరంలోనికి వచ్చిన నువ్వు పాలుతో దేవుడు పెంచాడు. నిర్మలమైన వాక్యం అనే పాలు చేత పెంచుతూ అమ్మ మాట్లాడుతుంది. ఏమని? ఒరేయ్, నువ్వు నీ కోసం బతకొద్దు, సుఖభోగాల కొరకు బతకొద్దు, డబ్బు కొరకు బతకొద్దు, మనుషుల కొరకు, చుట్టాల కొరకు బతకొద్దురా, దేవుని కొరకు బతుకు. అమ్మా, దేవుడు ఎవరే అంటే వాళ్ళ తల్లి చెప్పింది, పరలోకములో ఉన్న దేవుడు మానవ రూపము ధరించుకొని లోకానికి వచ్చాడు. మన అప్పులు బాధలన్నీ మీద వేసుకున్నాడు. ఆయన కష్టపడ్డాడు, నిన్ను బతికిచ్చాడు. ఆయన కొరకు కష్టపడితే ఆయన దగ్గరికి వెళ్తాం. కష్టించెను కన్నీరు విడచెను, కనుమూసెను కల్వరిగిరిలో, ధరనరుల విమోచనకై. నీ తల్లి ఎంత ప్రసవ వేదన పొందితే నువ్వు భూలోకములో వచ్చి పడ్డావు తెలుసా? నీకు తెలుసా? నీకేం తెలుసులే, బుర్రకాయ ఊపాక. నీకేం తెలుసో? నువ్వు అమ్మ కడుపులో అడ్డం తిరిగావు. అమ్మో, అడ్డము తిరిగావు. డాక్టర్ గారు పెద్ద కత్తి తీసి నీ పొట్ట కోసి నిన్ను బయటికి తీశారు. నీ కోసము నోరు కట్టుకుంది, నీ కోసము కష్టపడింది. అబ్బాబ్బాబ్బాబ్బా, నీ కోసము ఎన్ని శ్రమలు పడిందో మొత్తము వాళ్ళ అమ్మ చెప్తే అన్నీ విని, అమ్మా నీ మాట వింటాను, నీ మాటకు లోబడతాను, నీ మాటను ఎదిరించను. నాకు ఉద్యోగములు కాదు, సీట్లు కాదు, సింహాసనాలు కాదు, సుఖభోగాలు కాదు, నేను కూడా దేవుడి కొరకు కష్టపడతాను అని మా అమ్మ చెప్పిందండి. అందుకని దేవుని కొరకు కష్టపడతానండి అని ఆయన నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. దేశానికి దూరంగా అయిపోయాడు. జాగ్రత్త, నీ ఊరికి, నీ ఆచారాలకి, నీ బంధువులకి, నీ చుట్టాలకి అందనంత దూరములో వెళ్ళిపో. అప్పుడప్పుడు కలుసుకోవద్దు. అప్పుడప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి మర్చిపోయి, ఆరాధనకి రాకుండా, శవనచ్చిపోయికి రాకుండా దయ్యంలాగా నువ్వు చెయ్యొద్దు. మోషేని చూడు. మోషే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఇంకొక దేశంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయికి పరిచయం అయింది. గొర్రెలు కాచుకుంటా ఉంది, నీళ్లు పెట్టుకోవటానికి వచ్చింది. చాలామంది మగోళ్ళు వచ్చి, ఆగా, నువ్వు ఆడదాని మీద నోరుమై అన్నారు. అప్పుడు మోషే వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేశాడు. మోషే ఎవరు? ఐగుప్తు దేశములో ఉన్న సకల విద్యలు, అన్ని రకాలైన విద్యలు, ఒక్క షాట్ కొడితే, ఒక్క కిక్ ఇస్తే, ఒక్క దెబ్బ కొడితే వాడు ఆన్ ద స్పాట్ డెడ్. సామాన్యుడా? మహాబలవంతుడు, మహాజ్ఞాని, అన్ని యుద్ధాలు తెలుసుకున్నవాడు. ఒకరోజు ఇద్దరు తన్నుకుంటా ఉంటే ఆడికి రోషం వచ్చింది. ఏంద్రా మా వాడిని కొడతావా అని చెప్పి ఒక్క దెబ్బ కొట్టాడు. ఒక్క దెబ్బ కొట్టాడు. డామన్ చచ్చిపోయాడు. ఆయన పూడ్చిపెట్టి పడేశాడు. అందుకని మోషే ఏం చేశాడు? మగోళ్ళని ఒక్క దెబ్బ కొట్టాడు అంతే.
ఆ దెబ్బకు వాడు గిర్రమని తిరిగి నేల మీద పడ్డాడు. తక్కిన వాళ్ళందరూ దూరం అయిపోయారు. వెంటనే నీళ్లు పెట్టింది. మధ్యాహ్నం 1 గంటకే ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఏమ్మా, సాయంకాలము 5 గంటలకు 6 గంటలకి తీసుకొని వచ్చేదానివి, ఏంది తీసుకొచ్చావు? ఎవడో ఒకడు ఐగుప్తీయుడు వచ్చాడండి. అంటే బట్టలను బట్టి, రూపాన్ని బట్టి, కండలను బట్టి ఐగుప్తీయుడు అని చెప్పింది. ఈరోజు మీరు 7 HP వాళ్ళు అని చెప్పటానికి మీ డ్రెస్సులు, ఆరాధనకి వెళ్తున్నారు పరిశుద్ధులు. ఆహా, నువ్వు దేవుని దగ్గరికి బయలుదేరి వెళ్తున్నావంటే సైతానుగాడు తలకాయ చితికిపోతుంది. సైతానుగాడు తలకాయ చితికిపోతుంది. ప్రతిరోజు యేసుప్రభు వారికే ఓటేయి, యేసయ్యకే ఓటేయి. ప్రతి ఆరాధనలో, ప్రతి 7 HPలో ఎటువంటి శరీరంలో జబ్బులు, రోగాలు, బాధలు, బలహీనతలు, మంద పందుల మంద మీ కొంపలోకి వచ్చి హైదరాబాద్ నుంచో అక్కడక్కడి నుంచో వచ్చినప్పటికీ దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. దేవుణ్ణి చూసుకోవచ్చు. ఏమండే నానా, ఐగుప్తీయుడు నాన్న ఒక దెబ్బ కొట్టాడు నాన్న. అబ్బా, మరి ఏందే అక్కడ బావి దగ్గర వదిలిపెట్టావేంటి? తీసుకొని రా, పరిగెత్తుకుంటూ వెళ్ళండి. నమస్తే అండి, మా నాన్న రమ్మంటున్నాడు. ఏమయ్యా, నువ్వు ఎందుకు వచ్చావు? నేను దేవుడి కొరకు కష్టపడటానికి వచ్చానండి, నాకు ఏదైనా పని ఇప్పించండి. నువ్వు చూస్తేనేమో రాజకుమారుడిలాగా ఉన్నావు, ఏసీలో బతికావు కదా. మరి ఎండలో వానలో నాకైతే గొర్రెలు ఉన్నాయి. మా పిల్లలందరికీ తలా కొన్ని గొర్రెలు ఇచ్చాను. మేము గొర్రెలు పనులు చేసుకునేవాళ్ళం, గొర్రెలు మేపుకునేవాళ్ళం, దాన్ని అమ్ముకునేవాళ్ళం, బతికుతునేవాళ్ళం. నేను గొర్రెలు కాస్తానండి. సరే, కొన్ని రోజులు అయినాక ఏమండి మరి నాకు పెళ్లి చెయ్యండి అన్నాడు. నాకు 8 మంది పిల్లలు ఉన్నారు అబ్బాయి. 8 మందిలో ఒక అమ్మాయిని పెళ్లి చేస్తానని పెళ్లి చేసుకున్నాడు. సరే, రోజు గొర్రెలు తీసుకెళ్తున్నాడు. అన్నం మూట కట్టుకున్నాడు, రొట్టెల మూట కట్టుకునేవాడు. గొర్రెలు ఎప్పుడు కూడా ఎండ అలవాట్లేదు, చలి అలవాట్లేదు, ఇసుక అలవాట్లేదు, నడుచుడే లేదు. రథాల మీద, గుర్రాల మీద ప్రయాణం చేసేవాడు దేవుని కొరకు నడిచి 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 అబ్బబ్బబ్బబ్బబ్బ 7777 అడుగులలో ఉండిన సేనాయి పర్వతం, హోరేబు పర్వతం, ఆ పర్వతము దగ్గర మేపుతా ఉన్నాడు. అప్పుడప్పుడు అడవిలో జింకలకి, తర్వాత లేడులు ఆడమగ, జింకలు ఆడమగ, దుప్పి ఆడమగ ఉంటాయి. అలాగే అమెరికా వాళ్ళు ఆడమగ, ఇండియా వాళ్ళు ఆడమగ, ఆఫ్రికా వాళ్ళు ఆడమగ ఉంటారా? అట్లనే అవి కూడా ఆడమగ ఉంటాయి. అవి పరిగెత్తుతున్నప్పుడు వాటి కాళ్ళ గిట్టలు రాతికి కానీ అక్కడ కానీ తగిలితే నిప్పు పుట్టుద్ది. అందుచేత అప్పుడప్పుడు అక్కడ కాలిపోతూ ఉంటాయి, అడవులు కాలిపోతూ ఉంటాయి. అట్లా కాలిపోతుందేమో అనుకున్నాడు. కానీ చూస్తే పొద కాలిపోతుంది. కాలితే ఎంతసేపు కాలుతుంది? కాలితే ఎంతసేపు? ఒక పావు గంట, లేకపోతే అరగంట, లేకపోతే గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, పూట, అరపూట. మా దగ్గరికి ఎవరంటే ఫైర్ ఇంజనీర్లు వచ్చారు. మా ఇంటి పక్కనే గడ్డి మోపు తగలబెడతంటే ఆర్పటానికి వచ్చారు. సరే, కుర్చీ వేసి కూర్చోబెట్టి మందిరం దగ్గర ఛాయ్ ఇస్తే తాగారు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అన్న మాట చెప్తున్నాను సుమా. ఏమంటే మరి మగ గడ్డి వాములు ఉంటాయండి అని ఇట్లా అనగానే దెబ్బకి ఆరిపోతాయండి, మాకు పని ఉండదు, వెళ్ళిపోతామండి. కానీ ఆడగడ్డి వాములు అండి, ఇటు అరిపితే అటు అంటుకుంటాయి, అటు అరిపితే అటు అంటుకుంటాయి. ఈ ఆడగడ్డి వాములు అంటుకున్నాయా, సాయంకాలం దాకా మాకు పని పెట్టేనండి అన్నాయి. అంటే గడ్డి వాముల్లో మగయ్య ఉంటాయి. మగ గడ్డి వాములు ఊరుకా అనగానే ఊరుకుంటాయంట. ఊరుకా అంటే ఊరుకుంటాయంట. కానీ ఆడగడ్డి వాములు వాళ్ళు చెప్పారు, నాకేం తెలుసు, కానీ ఎవరో ఫైర్ ఇంజిన్ వాళ్ళు చెప్పారు, ఊరుకో అంటే, నన్ను ఊరుకోమంటారు ఏంటి, దాన్ని ఊరుకోమాను, దాన్ని అబ్బను ఊరుకోమాను అని రేజ్ అయిపోద్దంట. ఏది? గడ్డివాము. సరే, ఏంద్రా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగలబడిపోతుంది కదా, ఏంద్రా ఇట్లా మండుతుందని చెప్పి
అట్లే చూస్తున్నాడు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వింత, మంటలు మంటలు కనపడుతున్నాయి, పైకి వస్తున్నాయి. కానీ ఆకులు కొమ్మలు మాత్రం పచ్చగానే ఉన్నాయి. అరే ఏంది వింత, ఏంది వింత, మనుషులు కాల్చేసింది అంతా కూడా ఏమైపోతుంది, ఆకులు కూడా కాలిపోతాయి, పచ్చి ఆకులు కూడా కాలిపోతాయి. కానీ ఎంతసేపు చూచినా, ఎన్ని గంటలు చూచినా మంటలు కనపడుతున్నవి, ఆకులు కనపడుతున్నాయి. ఏంటో వింత చూస్తామని దగ్గరికి వెళ్తుంటే అరణ్యము, కొండలు, మనుషులు ఎవ్వరు లేరు, గొర్రెలు ఆయనే. ఆ పొదలో నుండి మోషే మోషే, మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి అరణ్యములో, కొండ దగ్గర ఎవ్వరు లేరు, మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఆనందం కలుగుద్దా, భయం కలుగుద్దా? ఒకటో తరగతి, 2వ తరగతే, భయం అంట, భయం. బైబిల్లో దేవుడు రాశాడు, వెరచెను అంటే భయపడ్డాడట. ఏంటి, నా పేరు దేశంలో ఎవరు పిలుస్తున్నారు అని ఆశ్చర్యముతో చూస్తుంటే దేవుడు అన్నాడు, నీ చెప్పులీడు అనగానే, బాబోయ్ నేను చెప్పులు వేసుకోవటం తెలుసు, బట్టలు వేసుకోవటం తెలుసు, నా తలకాయ తెలుసు, నన్ను ఈయన ఎవరో గమనిస్తున్నాడు అని అనుకున్నాడు. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నువ్వు ఎక్కడ వరకు నడుస్తున్నావో, ఎప్పుడెప్పుడు నడుస్తున్నావో, దేవుడి కొరకు నడుస్తున్నావో, ఆరాధన కొరకు నడుస్తున్నావో, ఎండలో వానలో నడుస్తున్నావో, నీ కాలును కొన్న చెప్పులను గమనించేవాడు ఆయన, నీ ప్రతి అవయవాన్ని చూచుచున్నవాడు ఆయన. అప్పుడు మోషే అనుకున్నాడు, ఈయన ఎవరో నాకు తెలియదు కానీ నా అరికాలు మొదలుకొని తలకాయ వరకు చూస్తున్నాడు అని భయపడిపోయాడు. మోషే మోషే నీ చెప్పులు ఇడిచిపెట్టు అన్నాడు. ఇసిరి అవతల పడేశాడు. వణికిపోతున్నాడు. భయపడొద్దు, నేను నీ దేవుడిని. మీ పితరులు అబ్రాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళ గురించి మీ అమ్మ చెప్పింది కదా, ఆ దేవుడను నేనే. దేవుడు మాట్లాడేవాడు అన్న సంగతి అప్పుడే తెలుసుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి అప్పుడే తెలుసుకున్నాడు. ఐగుప్తు దేశములో సూర్యుడు దేవుడు, ఐగుప్తు దేశములో పాములు దేవుళ్ళు. అందుకని నాగరాజు, నాగమణి, నాగజ్యోతి, నాగేశ్వరరావు, ఇక్కడ ఎవరు లేరుగా, ఉంటే ఉన్నారులే, ఇవన్నీ పాముల పేర్లు. వాళ్ళు నాగ బొమ్మలు తలకాయలు కిరీటంలో పెట్టుకుంటారు, చేతులకు పెట్టుకుంటారు. మొన్న ఎవరో పెళ్ళికి ఒక ఆమెకి ఎవరికి పాపం చేతులు లేవు, చేతులు జాకెట్కి చేతులు లేవు, గుడ్డ తక్కువైందో ఏమో కానీ మన సంకల్లాగా పెట్టుకుంది. యువతల ఇట్లా ఉన్నాయి, పాములు. బహుశా ఏమో ఐగుప్తు దేశానికి సంబంధించిందేమో అనుకున్నా నేను. రెండు పాములు ఇటు చూస్తున్నాయి, ఈ చేతికి. దేవుడు ఎవరంటే చూచేవాడు. అబ్రాహాముతో మాట్లాడినట్లుగా, ఇస్సాకుతో మాట్లాడినట్లుగా, యాకోబుతో మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయాడు. ఆనాడు దేవుడు మోషేను పిలువగా